ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి విద్యాశాఖ కృషి చేస్తోందని భీమడోలు మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం భీమడోలు హైస్కూల్ ఆవరణలోని స్టాక్ పాయింట్ను ఎంఈఓ భాస్కర్ కుమార్ తనిఖీ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ భీమడోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 4400 మంది విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ కిట్లను స్టాక్ పాయింట్ నుండి పాఠశాలకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు తరలించేందుకు ఇప్పటికే స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించామని, పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు ఇప్పటికే నిర్వాహకులతో సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని, లోయర్ ఆర్డర్ నుండి విద్యార్థులకు సరళమైన పద్ధతుల్లో విద్యాబోధన చేసి వారిలో విద్య పట్ల శ్రద్ధ కలిగించేలా ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహించామని ఎంఈఓ భాస్కర్ కుమార్ వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపాలని, తద్వారా వారి ఉన్నతికి బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. భాస్కర్ కుమార్ మాట్లాడుతున్నాను. ఈ రాబోతున్నటువంటి రేపు 13వ తారీఖు నుంచి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించబడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం 24-25కి సంబంధించి మండలంలో చదువుతున్నటువంటి విద్యార్థులకి, ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఉచిత పాఠ్య పుస్తకాలు మా స్టాక్ పాయింట్ రావడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టూడెంట్ కిట్గా చేసి అందివ్వడానికి తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. జిల్లా విద్యాశాఖ ద్వారా ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఈ స్టూడెంట్ కిట్లన్నింటినీ కూడా పాఠశాల పాయింట్కి చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా పాఠశాల ప్రారంభమవుతున్నటువంటి ఈ తరుణంలో అన్ని పాఠశాలలు కూడా పరిశుభ్రంగా ఉండడానికి, అలాగే మధ్యాహ్న భోజన పథకం తిరిగి ప్రారంభించడానికి, పరిశుభ్రంగా ఉంచడానికి వంటగదులు, వంట పాత్రలు, ఆ వంటవారికి ఇటీవలే కూడా ఏ విధంగా మెనూ వండాలనే దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తిరిగి మరలా వారందరూ కూడా రుచికరమైనటువంటి భోజనాన్ని విద్యార్థులందరికీ కూడా అందివ్వడానికి సూచనలు జారీ చేయడమైంది. సుమారు 4400 మంది విద్యార్థులు పైబడి మండలంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అలాగే మా మండలంలోని పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ మండలంలో విద్యాభివృద్ధికి దృష్టిలో భాగంగా ఆల్రెడీ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది ప్రారంభించి ఉన్నారు. విద్యార్థుల్ని ప్రైవేటు పాఠశాల నుంచి ఆకర్షించి ప్రభుత్వ పాఠశాల వైపు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం అంతా కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతికి వచ్చేసరికి ఒత్తిడి లేనటువంటి పరీక్షా విధానంలో వాళ్ళు హాజరు కావాలనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా పాఠశాలలో మొదటి రోజు నుంచే తగినటువంటి చర్యలు తీసుకోవడానికి ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి తగిన సూచనలు కూడా జారీ చేయడం జరుగుతుంది. నాడు నేడుకు సంబంధించి అన్ని పాఠశాలలో కూడా పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్గా కావచ్చుని. కొద్దిగా సిమెంటు అనేవి అందుబాటులో లేకపోవడం వల్ల త్వరలోనే అవి కూడా మేము పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాము. విద్యార్థులందరికీ కూడా అన్ని సదుపాయాలు కూడా పాఠశాల తిరిగి ప్రారంభించబోయేటటువంటి 13వ తారీఖు నుంచే విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్న భోజనం కానీ, త్రాగునీరు కానీ, టాయిలెట్స్ కానీ, ఉపాధ్యాయ కొరత లేకుండా చూడడం కానీ, అదేవిధంగా పాఠ్యపుస్తకాలు అందివ్వడం కానీ, ఇవన్నీ కూడా వారికి అందివ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము. తల్లిదండ్రులకు ముఖ్యంగా ఇచ్చేటువంటి సూచన ఏమిటంటే, పాఠశాలను మాన్పించకుండా కరెక్ట్ టైంకి ప్రభుత్వం కల్పించేట అన్ని సదుపాయాలతో వారిని స్కూల్కి పంపించినట్లయితే ఉపాధ్యాయులు కష్టపడి ఆ విద్యార్థుల్ని తయారు చేయడంలో నిమగ్నమవుతారని తెలియజేస్తున్నాను. పాఠశాల క్రమం తప్పకుండా రావడము, అలాగే విద్యార్థులకి ఇచ్చినటువంటి హోంవర్క్ కానీ లేదా ఇంటి పని ఏమైతే ఇచ్చారో అది శ్రద్ధగా చేయించడం పట్ల శ్రద్ధ కనపరిచినట్లయితే చక్కగా విద్యార్థులు మరింత ఉన్నత స్థితికి వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను.